Hello my dear people, welcome back to our channel Harini Srikanth. నా ఛానల్ గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని తప్పకుండా ట్యాప్ చేసి పెట్టుకోండి. సో నా ఛానల్లో ఏంటంటే నేను మీషో నుంచి తీసుకున్న కొన్ని ప్రోడక్ట్స్ గురించి అయితే రివ్యూ ఇస్తాను. సో ఈ రోజు వీడియో ఏంటంటే పట్టు చీరలు అండి. సో శ్రావణ మాసం స్పెషల్ పట్టు చీరలు అవసరం కాబట్టి సో నేను ఈ రోజు వీడియోలో మీకు శారీస్ అయితే చూపించబోతున్నాను. సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇదన్నమాట. మంచి బ్లూయిష్ లైట్ కలర్లో వచ్చిన దానికి విత్ రెడ్ బార్డర్ వచ్చింది. ఈ శారీ వచ్చేసి ఓవరాల్గా ఇలా ప్రింట్తోనే ఉంటుంది విత్ రెడ్ కలర్. మొత్తం ఓవరాల్గా శారీ ఇలా ఉంటుంది. రెడ్ కలర్లో బార్డర్ వస్తుంది అన్నమాట. బోత్ ద సైడ్స్ బార్డర్ వచ్చింది. పైన చిన్నగా వస్తే అండ్ కింద పెద్దగా వచ్చింది. ఇప్పుడు మీకు కనిపించేది ఇది పళ్ళు పాట అన్నమాట. మొత్తం ఈ శారీకి ఇది పళ్ళు పాటు రెడ్ కలర్లో వచ్చింది ఓవరాల్గా. పళ్ళు పాటు శారీకి రెడ్ కలర్లో వచ్చింది. అండ్ ఇది శారీ ఇక్కడ నుంచి శారీ ఇదంతా మొత్తం ఇలా ప్రింట్తోనే ఉంటుంది. శారీ ఎక్కడ కూడా ప్లెయిన్గా లేకుండా శారీ మొత్తం ఇలా ప్రింట్తోనే వచ్చింది. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో శారీ. అండ్ మధ్య మధ్యలో రెడ్ కలర్తోని అలా డిజైన్ వచ్చింది అన్నమాట. శారీ మొత్తం ఇలానే ఉంటుంది. అండ్ ఎండ్ ఆఫ్ ది శారీ కొంచెం ప్లెయిన్గా ఉంటుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా రెడ్ కలర్లోనే దీనికి మ్యాచింగ్లో ఇచ్చారు. అండ్ సమ్ బార్డర్ వచ్చింది. ఈ బార్డర్ మనం హ్యాండ్స్కి ఇలా వేసుకోవచ్చు అనమాట. సో శారీ చూసారు కదా ఎంత నీట్గా ఉందో. అండ్ సూపర్ సాఫ్టీగా ఉంది. సిల్క్ క్లాత్ లానే ఉంది. కాకపోతే ఇక్కడ రఫ్గా లేకుండా చాలా నీట్గా ఉంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉంది. శారీ కలర్ లైట్ కలర్లో వచ్చి బార్డర్ అయితే థిక్ కలర్లో వచ్చింది. థిక్ రెడ్ కలర్లో. రెడ్ కలర్ బ్లౌజ్ అయితే సూపర్ డూపర్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎక్కడ థ్రెడ్స్ పోకుండా నీట్గా ఉంది శారీ మొత్తం. ఇందులో గోల్డ్ కలర్తోని ఫ్లవర్స్ వచ్చాయి. దానికి ఫినిషింగ్లో రెడ్ కలర్ వచ్చింది. అండ్ ఈ రెడ్ కలర్తోనే శారీ మొత్తం హైలైట్ అయిందన్నమాట. ఈ శారీ నాకు బిలో 1000 రూపీస్కే అలా పడింది. శారీ మొత్తం ఓవరాల్గా ఇలా ఉంటుంది. అండ్ ఈజీగా డ్రేప్ చేసుకోవచ్చు. డే అంతా క్యారీ చేయొచ్చు. అంత లైట్ వెయిటెడ్గా ఉంది శారీ. అండ్ లైట్గా కూడా లేదు. నీట్గా కనిపిస్తుంది. థిక్గా ఉంది క్లాత్. అండ్ కలర్ కూడా రెడ్ కలర్ అనేది థిక్గా వచ్చింది. అండ్ ఇది లైట్గా కనిపిస్తున్నా కూడా ఇది కూడా చూడడానికి చాలా సూపర్. బ్లూ కలర్ శారీ విత్ గోల్డ్ కలర్ ఫ్లవర్స్. అండ్ అక్కడక్కడ కూడా మనకు సిల్వర్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. మీరు చూడొచ్చు ఎంత నీట్గా కనిపిస్తుందో. శారీ మొత్తం ఓవరాల్గా ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ ఇది థిక్ నెవీ బ్లూ కలర్ అన్నమాట. చాలా బాగుంటుంది నేవీ బ్లూ కలర్. అండ్ వైట్గా ఉన్న వాళ్ళకైతే ఇంకా సూపర్గా సెట్ అవుతుంది. సో ఇది వచ్చేసి పళ్ళు పాట అన్నమాట. ఈ పళ్ళు పాట మొత్తం ఇలా గోల్డ్ థ్రెడ్తోనే హెవీగా ఇచ్చారు. అండ్ బార్డర్, ఈ బార్డర్ పైన బార్డర్ వచ్చింది. అండ్ కింద కూడా బార్డర్ వచ్చింది. కొంచెం పెద్దగా వచ్చింది పైన దానికంటే. ఫ్లవర్స్ చూసారా పైనుంచి కింది వరకు 6 or 7 ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ మిడిల్లో కూడా ఇలా సిల్వర్ కలర్తోని చిన్నగా ఫ్లవర్స్ ఇచ్చారన్నమాట. సో ఓల్డ్ పట్టు శారీస్కి అయితే ఓన్లీ గోల్డ్ కలరే ఉంటుండే. ఇప్పుడు ఈ శారీస్కి ఇప్పుడు వచ్చే ట్రెండ్ ఉన్న శారీస్కి గోల్డ్ కలర్ విత్ సిల్వర్ కాంబినేషన్ కూడా ఉంటుంది. మనం బ్లౌజెస్ గోల్డ్ కలర్ అయినా సిల్వర్ కలర్తోనైనా మ్యాచ్ చేసుకొని వేసుకుంటే చాలా బాగా వస్తుంది అవుట్ఫిట్ అయితే. ఈ కలర్ చూడండి ఎంత నీట్గా ఉందో. అండ్ ఓవరాల్గా శారీ మొత్తం ఎక్కడ ప్లెయిన్గా లేకుండా శారీ మొత్తం ఓవరాల్గా ఫ్లవర్స్ వచ్చాయి. ఫ్లవర్స్ మీరు చూసుకోవచ్చు. ఇది ఎండ్ ఆఫ్ ది పార్ట్ అన్నమాట, స్టార్టింగ్ పార్ట్. అండ్ ఇది బ్లౌజ్కి కొంచెం బార్డర్ ఇచ్చారు. హ్యాండ్స్కి వేసుకోవచ్చు. అండ్ ఈ బ్లౌజ్ కూడా చాలా స్టిఫ్గా ఉంది. అండ్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంది. రఫ్గా లేదు ఎక్కడ కూడా, నీట్గా ఉంది. అండ్ వెయిట్ కూడా క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంది. మనం డే అంతా క్యారీ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ప్లీట్ చేసుకొని ఈజీగా కట్టేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ చూడండి మొత్తం గోల్డ్ కలర్, ఏమంటారు గోల్డ్తో చేయించుకున్న శారీలా ఉంది. అండ్ ఈ ఫ్లవర్స్ ప్లేస్లో బ్లూ వచ్చింది అన్నమాట. మనకి ఎక్కడైతే చూపించారో అది. అండ్ ఈ సిల్వర్ ఉంటుంది కదా, సిల్వర్ ప్లేస్లో ఇలా లైన్స్ లా కనిపిస్తున్నాయి. కావాలనుకుంటే జస్ట్ ఫోటోషూట్స్కి బయటికి వెళ్ళకుండా ఫొటోస్ కోసం తీసుకోవాలి అని అనుకుంటే దీన్ని రివర్స్లో కూడా కట్టుకొని మనం ఫొటోస్ దిగచ్చు. అంత బ్యాక్ సైడ్ అయితే చూడండి ఎంత నీట్గా ఉందో. అసలు ఇది బ్యాక్ సైడ్ అయినా అని అనిపించేలా లేదు. ఫ్రంట్ సైడ్ ఏమో ఇలా వచ్చింది మనం కట్టుకోవడానికి. అండ్ బ్యాక్ సైడ్ కూడా కట్టుకునేలా ఉంది.
ఇఫ్ ఏ ఛాన్స్ మనం లెహంగాస్ అయినా ఫ్రాక్స్ అయినా స్టిచ్ చేయించుకుంటే గోల్డ్ కలర్ కావాలనుకుంటే ఇలా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. అంత నీట్గా ఉంది. ఈ బ్యాక్ సైడ్ అలా ఏం కనిపించట్లేదు. ఎండ్ ఆఫ్ ది శారీ వరకు మొత్తం ఇలానే ఉంది. అండ్ పళ్ళు పాటు కూడా మీకు చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ మొత్తం ఇలానే ఉంది. అండ్ పళ్ళు వచ్చేసి ఇట్ సైడ్ ఎక్కువ గోల్డ్ విత్ బ్లూ, ఇట్ సైడ్ కూడా బ్లూ విత్ గోల్డ్ అలా కనిపిస్తుంది చూడండి. శారీ మొత్తం ఓవరాల్గా ఇదన్నమాట. నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ గోల్డ్ కలర్ శారీ. అసలు నేను ఫస్ట్ చూపించాల్సిన శారీ ఇదే అనుకుంటా, కాకపోతే మిస్ అయింది. సో ఈ శారీ చూడండి ఓవరాల్గా మొత్తం ఒకేలా ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అలానే ఉంటుంది. కాకపోతే మీకు వీడియోలో కనిపించకపోవచ్చు, డైరెక్ట్గా చూస్తే పైన పార్ట్ ఉంటుంది కదా ఇలా చిన్నగా బార్డర్ ఇచ్చారు. అండ్ కింద పార్ట్ ఉంటుంది కదా ఇది ఇలా పెద్దగా వచ్చింది. బార్డర్ వచ్చేసి కనిపిస్తుంది కదా మీకు. మనం స్టైల్ చేస్తే చాలా బాగా ఎలివేట్ అవుతుంది. చూసేదానికంటే ఇలా చేతిలో పట్టుకొని చూసేదానికంటే డైరెక్ట్గా ఇంకా కొంచెం థిక్ కలర్లో కనిపిస్తుంది. వీడియోలో కొంచెం లైట్గా అనిపిస్తుంది లైటింగ్కి. అండ్ డైరెక్ట్ చూస్తే మాత్రం చాలా బాగుంది. ఈ కలర్ కూడా చాలా బాగుంది. ఎలా అంటే ఇది నేను ఆల్రెడీ ఒకసారి స్టైల్ 2-3 టైమ్స్ స్టైల్ చేశాను చూడండి. క్లాత్ కూడా ఎంత స్టిఫ్గా ఉందంటే ఎక్కడ పోకుండా ఉంది. చూడడానికి ఇలా లైట్ కలర్, లైట్ క్లాత్ అనేది ఇలా లైట్గా ఉంది. కాకపోతే మనం మొత్తం శారీ మొత్తం వేర్ చేశాక అలా ఇలా లైట్గా ఏం కనిపించదు. నేను ఆల్రెడీ దీన్ని 2-3 టైమ్స్ స్టైల్ చేశాను. చాలా బాగుంటుంది. పట్టు చీర అంటే పట్టు చీర మొత్తం గోల్డ్ పట్టు చీర, గోల్డ్లో ఇది బాగుంటుంది అన్నమాట. అండ్ దీనికి మొత్తం ఇది పళ్ళు పార్ట్, దీనికి ఎక్స్ట్రా ఏం రాలేదు పళ్ళు ప్లేస్లో. అండ్ శారీ మొత్తం ఓవరాల్గా ఇలానే ఉంటుంది. ఇలాంటి శారీస్ ఉన్నప్పుడు మనం లెహంగాస్ కానీ డ్రెస్సెస్ కానీ పిల్లలకి ఎలా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే సింగిల్ కలర్ ఉంది, ప్లస్ డిజైన్స్ కూడా ఎక్కడ రాలేదు. అండ్ ఓవరాల్గా శారీ ఇలా ప్లెయిన్లో ఉండడం వల్ల. అండ్ నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఏంటంటే ఇందులో బ్లౌజ్ కూడా ఇదే అన్నమాట. ఈ ఎండ్ ఆఫ్ ది పార్టే బ్లౌజ్ వచ్చింది. నేనే బ్లౌజ్ స్టిచ్ చేయించడం ఎందుకని ఇలానే ఉంచేసాను. ఇది గోల్డ్ కలర్ కాబట్టి దీనికి రెడ్ కలర్ అయినా, పింక్ అయినా, వైలెట్, బ్లూ, ఇఫ్ ఎనీ కలర్ మనం దీన్ని ట్రెడిషనల్గా కావాలనుకుంటే మగ్గం బ్లౌజెస్తోని, కంప్యూటర్ వర్క్ డిజైన్ ఉన్న బ్లౌజెస్తోని అయితే స్టైల్ చేస్తే బాగుంటుంది. అండ్ ట్రెండింగ్గా కావాలనుకుంటే బ్లాక్ బ్లౌజెస్ ఉంటాయి కదా, కొంచెం వెస్టర్న్ బ్లౌజెస్ ఉంటాయి కదా, వాటితో పెట్టేసుకొని హిప్ బెల్ట్ బ్లాక్ పెట్టుకుంటే అలా కూడా బాగుంటుంది. దీన్ని 2 టైప్స్గా మనం వేర్ చేయొచ్చు అన్నమాట. ఇది కూడా అంత వెయిట్ ఏం లేదు, క్లాత్ అంత లైట్గా ఉంది, అంత స్టిఫ్గా కూడా వస్తుంది. చాలా నీట్గా ఉంటుంది. మనం ప్లీట్ చేసుకున్న తర్వాత డే అంతా క్యారీ చేసేలా కూడా ఉంటుంది. వెయిట్ ఏం ఉండదు. అండ్ క్లాత్ కూడా ఎక్కడ చినగకుండా నీట్గా ఉంటుంది. ఓవరాల్గా శారీ మొత్తం ఇలా ఉంటుంది. లుక్ అయితే చాలా బాగుంటుంది. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలకు వాటికైతే చాలా బాగా సెట్ అవుతాయి ఈ శారీస్. అండ్ మనం అమ్మవారికి కూడా కట్టుకోవచ్చు అన్నమాట ఇలాంటి శారీస్. అంత నీట్గా ఉంది, ఎక్కడ పోకుండా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనం వేర్ చేశాక చాలా నీట్గా వస్తుంది లుక్ అయితే. ఇలా సింగిల్ పళ్ళు అది ప్లీట్ చేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది. ఇలాంటి శారీస్ మిస్ అవ్వద్దు అని అనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Thanks for watching the video.